తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన ఒక స్టోరీ అయితే నడుస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసు. కేసీఆర్ మొదట రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఉద్యమ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఆ ఉద్యమంలో భాగస్వాములు అవ్వడం కోసము ఆయన కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. రూరల్ ప్రాంతాలని, పల్లెటూరులను, మాస్లను అట్రాక్ట్ చేయడానికి హరీష్ రావు, కొద్దిగా సొఫిస్టికేటెడ్గా ఉన్న వాళ్ళని, ఎడ్యుకేటెడ్ పీపుల్ని, అర్బన్ ఏరియాస్ని, సిటీల్లో ఉన్న పాపులేషన్ని అట్రాక్ట్ చేయడం కోసమేమో కేటీఆర్, మహిళల్ని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని, బతుకమ్మని, ఇలాంటి వాటన్నింటినీ తీసుకొని కవిత వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళారు. అవి ఉద్యమానికి చాలా ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చే క్రమంలో వీళ్ళందరూ కలిసి కూడా, అంటే దీనికి తోడు సంతోష్ కూడా ఉంటారు, సంతోష్ రావు కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిపి కేసీఆర్కి 4 పిల్లర్స్ లాగా నిలబడుకొని హెల్ప్ చేశారు. 2023లో ఓడిపోవడం, ఓడిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, హరీష్ రావు వర్సెస్ కేటీఆర్గా ప్రభుత్వం ఏదైతే పార్టీ ఉందో పార్టీ నడుస్తోంది అనే విధంగా అందరూ ఆలోచిస్తుంటే ఒక్కసారిగా షాక్ తగిలేటట్టు కవిత బయటకు వచ్చింది. తాను రాసిన ఒక లేఖ ఎలా లీక్ అయింది అంటూ స్టార్ట్ అయిన ఆ గొడవ కాస్త అన్న మీద డైరెక్ట్గా బాణాలు ఎక్కుపెట్టే స్థాయిలో, విమర్శనాస్త్రాలు సంధించే స్థాయిలో ఇవాళైతే నడుస్తుంది. ఫైనల్గా చూస్తే ఈ మధ్యకాలంలో రాఖీ పండగ వచ్చినప్పుడు కూడా రాఖీ పండగ నేపథ్యంలో ఈమె ఒక కార్యక్రమాన్ని, కేటీఆర్ ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రతి ఏడాది కనిపించే ఆ రాఖీ హడావిడి కూడా ఈసారి కల్వకుంట్ల ఫ్యామిలీలో కనిపించిన సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇదేమైనా ఫైనల్ స్టేజ్కి వస్తుందా? కవిత పూర్తి స్థాయిలో డిసైడ్ అయిపోయిందా? కేటీఆర్ కాదు కేసీఆర్కి రాజకీయ వారసురాలని నేనే అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తోందా? లేకపోతే బీఆర్ఎస్కి అక్కడ భవిష్యత్తు లేదు కాబట్టి ఇవి ఇంకొక పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి సీఎం అయ్యే ఆలోచనలు ఏమైనా ఉందా? ఎప్పటికప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి బీజేపీలోకి వెళ్తున్నారు, కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అన్న మాటలు వినిపిస్తూనే ఉంటాయి. దానికి అనుగుణంగానే కవితకు సంబంధించి కూడా కొంతమంది ఇలానే మాట్లాడుతుంటారు. ఇప్పటికే కాంగ్రెస్తో టచ్లో ఉంది. తీన్మార్ మల్లాన్ని ఆరోపించినట్టుగా ఎప్పుడో ఆమె ఎమ్మెల్సీ స్థానాన్ని పెట్టుకొని ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సింది. దానికి సంబంధించి కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్గా ఏం జరగబోతుంది? మరొకసారి రీస్టార్ట్ అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి పేరుతో స్థానిక సంస్థల్లో పాల్గొనాలనే ఆలోచనలో కవిత ఉన్నారనే సమాచారం తెలిసిన తర్వాత ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతోందని అనుమానం చాలామందిలో ఉంది. అయితే రాఖీ పండగ తర్వాత వాళ్ళ మధ్య దూరం మరింత పెరిగింది అనుకుంటున్నారు. కానీ సంతోష్ రావుతో, హరీష్ రావుతో ఏమైనా సంధిభారాలు, ఏమైనా రాయబారాలు నడుస్తున్నాయన్నది అయితే ఒక అనుమానం చాలామందిలో ఉంది. అంతేకాకుండా కేసీఆర్ డైరెక్ట్గా రంగంలోకి దిగి కూతుర్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తారన్న అనుమానం కూడా చాలామంది ఉంది. సో ఎలా చూసినా సరే ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో రాజకీయంగా కలిసి ఉన్నప్పుడు సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో విడిపోయిన తర్వాత అవకాశాలుగా ప్రతిపక్షాలకు ఇస్తున్నాయి, విపక్షాలకు ఇస్తున్నాయి, ప్రత్యర్థి పార్టీలకు ఇస్తున్నాయి అన్నదైతే చాలామంది మాట్లాడుకుంటున్న నేపథ్యంలో దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే మరింత దిగజారే అవకాశం ఉంది. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల ఎలాంటి వ్యాఖ్యలు జరుగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వంలో లేకపోయినా సరే షర్మిల మాట్లాడే ప్రతి సందర్భంలోనూ దాని రెఫరెన్స్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి అన్నయిస్తూ దాన్ని అటాచ్ చేస్తూ మాట్లాడుతున్న పద్ధతులు ఏవైతే అవన్నీ కూడా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నష్టాన్ని క్రియేట్ చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడైనా ఈయన తేరుకోవాలి, కల్వకుంట్ల కవితని మరొకసారి కుటుంబంలో కలుపుకోవాలనేది చాలామంది ఇప్పటికే కొన్ని సజెషన్స్ ఇస్తున్న నేపథ్యంలో ఆ వైపుకి ఏమన్నా ఈ ఇష్యూస్ అన్నీ వెళ్ళబోతున్నాయి అన్నదైతే ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.